హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. నేను మీ సుమతి. ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కందిపప్పు, ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు, ఒక 3 దాకా పిస్తా పప్పులు, 3 జీడిపప్పులు, అలాగే 3 బాదం పప్పులు తీసుకున్నానండి. ఇక్కడ మనం ఫస్ట్ టైం పిల్లలకి ఇలా సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ చిన్న పిల్లలకి డైజెస్ట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే డైజెస్ట్ అవుతాయో అవి వేసుకోవడం మంచిదండి. ఇప్పుడు వీటిని బౌల్లో వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ మొత్తాన్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై కాటన్ క్లాత్ ఒకటి ఇలా పరుచుకొని ఈ క్లాత్ పైన ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు దినుసులను వేసి పప్పు దినుసులలోని తడంతా పోయేలా ఒకరోజు ఎండలో ఆరబెట్టుకోవాలండి. పప్పు దినుసులు ఈ విధంగా పొడి పొడిగా ఎండిపోవాలి. ఇలా ఎండబెట్టుకున్న పప్పు దినుసులను బాగా ఫ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ పప్పు దినుసులను వేసి బాగా రోస్ట్ చేసుకుంటున్నానండి. చిన్నపిల్లలకి డైజెషన్ బాగా అవ్వడం కోసం ఇందులో కొద్దిగా జీలకర్ర కానీ వాము కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పు దినుసులలోని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పప్పు దినుసులు మొత్తం ఇలా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారే వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తరువాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పప్పు దినుసులను కొద్దిగా వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన దినుసులను కూడా ఇలానే మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని బౌల్లోకి తీసుకొని ఒక 10 నిమిషాల పాటు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్లుగా పౌడర్ని చేసుకొని స్టోర్ చేసుకుంటే ఈజీ టు క్యారీ కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏమాత్రం టెన్షన్ పడకుండా ఒక చిన్న బాక్స్లో ఈ పౌడర్ని తీసుకొని వెళ్తే హ్యాపీగా మీ పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పౌడర్తో సెర్లాక్ ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఇది నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఈ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూశారు కదండి. మరి ఇప్పుడు ఈ పౌడర్తో సెర్లాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇక్కడ హాట్ వాటరే కాదండి, నార్మల్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ పప్పు దినుసులను బాగా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం కదండి. ఇలా చేసుకున్న పౌడర్లో హాట్ వాటర్ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ కోసమని నేను ఇలా హాట్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఉండలు కట్టకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టుకొని అందులో చిన్న టీ గ్లాస్తో 3 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం లైట్గా ఉప్పును వేస్తున్నానండి. ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. కొంతమంది పిల్లలు నెయ్యి స్మెల్ని ఎక్కువగా లైక్ చేయరు కాబట్టి నేనైతే ఇక్కడ నెయ్యిని యాడ్ చేయట్లేదండి. ఒకవేళ మీ పిల్లలు నెయ్యి వేసిన ఫుడ్ని ఇష్టపడితే నెయ్యి కూడా వేసుకోండి, చాలా మంచిది. అలాగే పిల్లలు కూడా బొద్దుగా ఉంటారు. ఇక్కడ సెర్లాక్ మరీ థిక్గా అయ్యే వరకు బాయిల్ చేయకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా థిక్గా అవుతుంది కాబట్టి
నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటానండి. ఇక్కడ చూడండి, ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా థిక్‌గా అవుతుంది. చిన్న పిల్లలకి ఇది తినిపించేటప్పుడు స్పూన్‌తో కాకుండా ఇలా ఫింగర్‌తో తీసుకొని పిల్లలకి నోటిలో, బుగ్గలో ఒక సైడ్‌న పెట్టేస్తే ఈజీగా మింగేస్తారండి. ఈ సెర్లాక్‌లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కూడా మా పాపకి 6 మంత్స్ కంప్లీట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నార్మల్ ఫుడ్‌తో పాటు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన సెర్లాక్‌ని కూడా డైలీ 1 టైం పెడుతున్నానండి. మా ఇంట్రడక్షన్ వీడియోలో చూసినట్లయితే మా పాప అందులో కనిపిస్తుందండి. మా పాపకి ఇప్పుడు 17 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి తనకి ప్రిపేర్ చేసే సెర్లాక్‌లో ఇంకొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసి పెడుతున్నానండి. సో మరి మీరు కూడా 6 నెలలు నిండిన చిన్న పిల్లలకి ఇలా ఇంట్లోనే మీ కళ్ళ ముందే మీ చేతులతోనే హెల్తీగా సెర్లాక్‌ని ప్రిపేర్ చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.